శ్రీమాత్రే నమః. శివభక్తులకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకం. ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిదంట. శివభక్తులకు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ అత్యంత వైభవంగా శివరాత్రి జరుపుకుంటాం. ఈ సందర్భంగా కొన్ని ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగుతాయి. చాలా మందికి సొంతిల్లు కల ఉంటుంది. సొంతిల్లు కల నెరవేరాలంటే మహాశివరాత్రి సందర్భంగా ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనుకునేవారు కొన్ని నీళ్లు, పూలు ఉంచి ఆ పుష్పాలతో శివునికి అభిషేకం చేయండి. అలాగే నవరత్న జలాలతో అభిషేకం చేస్తే స్వగృహం త్వరగా లభిస్తుంది. ఇలా చేస్తే సొంతిల్లు కల నెరవేరుతుంది. సంతానం లేని సమస్యలతో బాధపడేవారు గంధం కలిపిన నీళ్లతో శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే త్వరలో పుత్ర సంతానం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే కళారంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. నాటకం, సంగీత రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. పంచదార కలిపిన నీళ్లతో శివునికి అభిషేకం చేస్తే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది. అనేక మార్గాల ఆదాయం పెరుగుతుంది. కొన్ని రుద్రాక్షలు, కొన్ని నీళ్లు వేసి శివరాత్రి రోజు ఆ నీళ్లతో శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విభూతి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి. మారేడు దళాలు, కొన్ని నీళ్లు కలిపి ఆ జలంతో శివ అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఒకప్పుడు మీరు బాగా డబ్బులు, బంగారం, ఇల్లు, స్థలం అన్నీ ఉండి కొన్ని కారణాల వల్ల సంపదలన్నీ పోగొట్టుకుంటే అవి తిరిగి పొందడానికి గరిక పూసలతో నీళ్లతో శివాభిషేకం చేయడం వల్ల ఆస్తులు మొత్తం తిరిగి వస్తాయి. శివరాత్రి రోజు అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది. శివుడిలో ఐక్యం అయిపోవాలి, మోక్షం కావాలనుకునేవారు నేరేడు పండుతో రసంతో అభిషేకం చేయాలి. కార్యసిద్ధి లభించాలంటే ద్రాక్ష పండు రసంతో శివునికి అభిషేకం చేయాలి. శత్రు బాధలు తొలగడానికి ఖర్జూర పండు రసంతో శివాభిషేకం చేయాలి. కొంతమందికి అవమానాలు, నిందలు ఎదురవుతుంటాయి. జాతక చక్రంలో దోషాలు ఉండడంతో ఈ పరిస్థితి వస్తుంది. వీరు బొప్పాయి పండు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలనుకునేవారు వెన్నతో అభిషేకం చేయండి. అప్పుల బాధ తీరడానికి బియ్యం పిండి కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి. కుంకుమ పువ్వు కలిపి నీళ్లతో శివునికి అభిషేకం చేస్తే అద్భుత సౌందర్య సిద్ధిస్తుంది. అలాగే అదృష్టం వరిస్తుంది. అపమృత్యు దోషాలు, గండాలు తొలగడానికి శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. మామిడి పండు రసంతో శివాభిషేకం చేసే అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఒక్కొక్క ద్రవ్యంతో శివునికి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.